రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ నయవంచనకు పాల్పడిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. రైతు డిక్లరేషన్లో రైతులకు కాంగ్రెస్ నేతలు 34 హామీలు ఇచ్చారని, వాటిని నమ్మి వారు కాంగ్రెస్కు ఓటు వేశారని కేటీఆర్ అన్నారు. అయితే ఆ హామీల్లో ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు. చెడ్డి గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ డేంజర్ అని కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నమ్మి మోసపోతే గోసపడతాం, అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది అని చెప్పిండు కేసీఆర్ గారు. వీళ్ళు దబ్బన దౌర్భాగ్యులు మళ్ళీ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు. అరే హౌలా, అరే దివానా, ఎందుకు బంధు పెట్టినవరా రైతు బంధు? నీ అయ్య సొమ్మ, నీ అబ్బా సొత్తా? మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన దివానాగాడు ఎవడు? వినబడతలేదు తమ్మి. రైతు బీమాను బొందబెట్టిన హౌలాగాడు ఎవడు? 2 లక్షల రుణమాఫీ చేయని దివానాగాడు ఎవడు? 500 బోనస్ ఎగ్గొట్టిన ధోకేబాజ్ గాడు ఎవడు? నేను అడుగుతున్నా, నీయేసోంటి బట్టెబాజ్ మాటలు మాట్లాడి ధోకేబాజ్ పనులు చేసి ఇవాళ గద్దెనెక్కి కూర్చొని యాడున్నవరా అయ్యా అంటే రైతు వారోత్సవాలను పెట్టిండు. ఈయననేమో ఢిల్లీలో పోయి పండుకున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం తప్ప పీకింది ఏమున్నది? 69 సార్లు వేయండు ఢిల్లీకి. 69 పైసలు తెచ్చినవా? కాళ్ళు పట్టుకోకండి, దండం పెట్టకండి. కాళ్ళు పట్టుడు బంద్ చేసి కాలర్ వట్టుడు నేర్వండి. కాంగ్రెస్ వల్ల కాలర్ పట్టుకోండి. దండం పెట్టుడు కాదు, కాంగ్రెస్ కు పిండం పెట్టండి. అట్లయితేనే మళ్ళీ రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తుండట తాలు. రేవంత్ రెడ్డి, తాలు నువ్వు తీస్తే నీ తోలు రైతులు తీస్తారు, యాది పెట్టుకో నా కొడక అని చెప్తా ఉన్నా. మక్కలు కొంటలేడు.